తెలుగు జనతా పార్టీ నాయకుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు చేస్తున్న ఆరోపణలన్నీ కృష్ణుడి డైరెక్షన్లోనే కొనసాగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బోడపాటి సతీష్, లంకా కృపానందం విమర్శించారు. శుక్రవారం తునిమండలం ఎస్సన్నవరంలోని పార్టీ కార్యాలయంలో దళిత నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కుల మతాలకు అతీతంగా తమ నాయకుడు దాడిశెట్టి రాజా రాజకీయంగా అందరినీ ప్రోత్సహిస్తున్నారన్నారు. పార్టీ ఆదేశానుసారం గతంలో తొండంగి మండలంలో డిఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలపడం జరిగిందన్నారు. అప్పట్లో ప్రైవేటు స్థలాల్లో ఉన్న శిబిరాలను తొలగించడానికి తమ పార్టీకి చెందిన వెన్నుపోటు నాయకులు సహకరించారని విమర్శించారు. ఆ సందర్భంలోనే దాడిశెట్టి రాజా స్పందించడం జరిగిందన్నారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించినా చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరించారని తెలిపారు. దీనిలో కులాల ప్రస్తావన ఎక్కడా రాలేదని వివరించారు. టీజేపీ నాయకుడు గతంలో నియోజకవర్గంలో సామాజిక వర్గం పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని విమర్శించారు. రాజా వరకు ఎందుకు దమ్ముంటే మమ్మల్ని దాటుకుని ముందుకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఘారా శ్రీను, అంగులూరి సుశీలారాణి, జగటాల వీరబాబు, చింతల సునీత తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అది లోవకొత్తూరు గ్రామం. నేను సుమారుగా ఒక 2014 నుంచి దాడిశెట్టి రాజా గారు వెంట నడుస్తున్నాను. ఆయన కోసం నాకు తెలుసు. ఈ మధ్యకాలంలో ఎవరో ఒకరు ఆ వెంకటేశ్వరరావు ఆయన ఎక్కడి నుంచో పక్క నుంచి వచ్చి ఇక్కడ ఏదో బీసీల కోసం, ఎస్సీల కోసం గొప్ప సేవలు చేసినట్టు గొప్ప గొప్ప ఏటో వాళ్ళ కష్టాలు వస్తే తీర్చేసిన వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. బాబు వెంకటేశ్వరరావు గారు, మీ వెనక ఎవరున్నారో మాకు తెలుసు. మీరు పోరాటం చేయాలనుకుంటే ఫస్ట్ అధికారంలో ఉండి ప్రజలకు హామీలు ఇచ్చారు చూసారా, ఎస్సీ బీసీలకు 50 సంవత్సరాలు దాటితే పెన్షన్స్ ఇస్తామని వాళ్ళని ప్రశ్నించాలి. బీసీలకి ఎస్సీలకి న్యాయం చేయాలి, అది చెయ్యాలి. అంతేగాని మీ వెనకాల ఎవరో ఒక వ్యక్తి ఈ వైఎస్ఆర్సీపీ ముసుగులో ఉండి ఏమండి మీరు మీ వెనకాల ఎవరున్నారో మాకు తెలుసు, కృష్ణ గారు వెనకాల నుండి నడిపిస్తున్నారని మాకు క్లియర్గా అర్థమవుతుంది. యనమల కృష్ణ గారు, మీరు పార్టీ పేరు ఎత్తుకొని పార్టీని అన్యాయం చేస్తున్నారు. దయచేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఫోటో తీసుకొని ఇక్కడికి వచ్చేసి నేను వైఎస్ఆర్సీపీ కాదండి. అది పార్టీకి కష్టం అంటే దాడిశెట్టి రాజా గారు ఈ రోజు నుంచి కాదు, మేము 2014లో నేను జడ్పీటీసీ, నా భార్య జడ్పీటీసీగా అవకాశం ఇచ్చారు. నేను ఒక ఎస్సీ కులస్తుడికి చెందిన వాళ్ళం మేమందరం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు మేము రాజా గారితో ప్రయాణం చేస్తూ ఉంటాం, ఆయన కారులో ప్రయాణం చేస్తూ ఉంటాం, ఆయనతో మేము కలిసి భోజనం చేస్తూ ఉంటాం. ఇదే దాడిశెట్టి రాజా గారు. మీరు బీసీ అంటున్నారు చూసారా, ఇదే బీసీ కులానికి చెందిన చెట్టుబల్జీలు మా గ్రామంలో నూకాలమ్మ గుడి కట్టుకుంటే ఇదే వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళారు. ఏంటి గుడి ఓపెనింగ్కి వెళ్తే వెళ్ళి కబురు చెప్పడానికి వెళ్ళిన వ్యక్తుల దగ్గర లంచం అడిగాడు ఈయన. ఇదే దాడిశెట్టి రాజా గారు అదే గుడికి ₹1,00,000 క్యాష్ ఆయన ఓన్ క్యాష్ డొనేషన్ ఇచ్చి 14 సెంట్ల స్థలం ఇచ్చి గుడిని గొప్పగా నిర్మించి వాళ్ళకి ఇచ్చారు. అది 30 సంవత్సరాల చరిత్ర. అది 30 సంవత్సరాల నుంచి కళ మా లోవకొత్తూరు గ్రామంలో ఆ నూకాలమ్మ అమ్మవారి టెంపుల్ కట్టుకోవడానికి. అలాంటి పనులు చేసిన వ్యక్తి దాడిశెట్టి రాజా గారు. ఇప్పుడు ఆయన ప్రజల్లో చక్కటి పేరు, చక్కటి ప్రతిష్ట, ఏదో ఒక జిల్లా ప్రెసిడెంట్ గా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి పేరు ఉందని ఆయన పేరును వాడుకొని మీరు హీరోలు అవుతారని కొంతమంది, ఆయన ఏదో చేసి మీరు ముందుకు వద్దారని అలా ముందుకు రాలేరండి. ప్రజలకు సేవ చేయండి. మీరు ప్రజలకు ఏం చేశారు చెప్పండి. అసలు మీరే కదా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇదే వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళని అందరినీ ఇబ్బంది పెట్టింది ఎవరు చెప్పండి. అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. చెప్పాలి, అది పబ్లిక్ లో వచ్చి చెప్పాలి. అది ప్రజలందరినీ ఇబ్బంది పెట్టింది మీరే. మీ అన్నయ్య మీరందరూ కలిసి ఇప్పుడు ఈ రోజు వైఎస్ఆర్సీపీని బ్యాక్ చేద్దారని, ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాక ఫోటో ఇచ్చేస్తున్నారు కదా అని ఇక్కడికి వచ్చేమో ఒక యాక్టింగ్, అక్కడికి వెళ్ళాక ఒక యాక్టింగ్. అది దయచేసి అలా చేయొద్దండి. ఎందుకంటే దాడిశెట్టి రాజా గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఎస్సీ బీసీ మేమందరం ఆయన వెనకాలే ఉంటాం కూడా. ఎవరైనా ఆయన జోలికి వస్తే ఆయన ఏం చెప్పక్కర్లేదు, ఆయన మాకు ఏం చేయక్కర్లేదు, మేమే ముందుంటాం. ఎందుకంటే ఆయన మాకు అవసరం. మా ఎస్సీ బీసీ నాయకులకు అందరికీ కూడా ఆయన అవసరం. మా కష్టాలు. మహిళ యాదవ్ సమాజ వర్గానికి చెందిన చైర్పర్సన్ గారు ఉన్నారు. ఆ రోజు ఎంత ఇప్పుడున్న రూలింగ్ పార్టీ ఇబ్బంది పెట్టిందో ఏపీ మొత్తం తెలుసు.
మరి ఆ రోజు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు? మరి ఆ రోజు కూడా బీసీ మహిళకి అన్యాయం జరిగింది కదా, అంటే మీరు అప్పుడు ఎవరు స్క్రిప్ట్ చెప్పలేదు ఎలా చెప్పమని. ఇప్పుడు మీరు వాళ్ళు రాసిన స్క్రిప్ట్ తూచా తప్పకుండా క్లియర్ కట్ గా 100కి 100 మార్కులతో మీరు ఇక్కడ పర్ఫామ్ చేసేస్తున్నారు. మరి ఆ రోజు మీరు ఎందుకు మీ గళం ఇప్పలేదు? ఆ రోజు మీకు మాట్లాడాలనిపించలేదా? ఇంటికి వెళ్ళి మరీ నోటీసులు ఇచ్చారు పోలీసులు. మరి ఆ రోజు మీరు ఎందుకు సోషల్ మీడియా ద్వారా గానీ మీరు మాట్లాడలేకపోయారు? ఏదో పార్టీ పేరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మేము మహిళలుగా ఇక్కడ ఇంతమంది నుంచొని ఉన్నాం, మీరు ఏదో ముట్టడిస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. అది ఇక్కడికి సార్ గేట్ తాకాలంటే ముందు మా ఆడవాళ్ళందరినీ తాకి ఒక్క అడుగు ముందు వేసి అప్పుడు సార్ గేట్ దగ్గర నుంచొని చూద్దాం. మరి చర్చకైతే మీరు శాంతియుతంగా చేయాలంటే రండి, గొడవకు దిగుతారా? అది మీరు ఒక్కసారి పెద్దవారు ఆలోచించండి. మరి మీరు వార్నింగ్ ఏదో ఇస్తున్నారు కదా, ఎంతమందిని తీసుకొస్తాను అని చెప్పి, ఆడవాళ్ళని దాటి ఒక్క అడుగు ముందుకేయండి, మేము చూస్తాం. థ్యాంక్ యూ. బీసీ సోదరులు ఎన్నో సమస్యలపై బాధపడుతున్నారు. వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళకి ఎవరికైనా మీరు సహకారం అందించారా? మీరు సహకారం చేశారా? అయితే గతంలో మీరు తీసుకున్నటువంటి నగదు రూపంలో అయితే కానీ వేరే రూపంలో తీసుకున్నటువంటి కొన్ని విషయాలు మీకు ముందుకు ఉంచుతాను. దీపావళిలోనే ఒక బీసీ సోదరుడు ఇల్లు లాక్కున్నారని చెప్పేసి మీరు వచ్చి మీకు న్యాయం చేస్తానని చెప్పేసి 1,50,000 రూపాయలు పట్టుకెళ్ళిపోయారు. అది మాకు తెలిసిన విషయమే. అలాగే చేబ్రోల్లో జైల్లో వ్యక్తి చనిపోతే మీకు న్యాయం చేస్తానని చెప్పేసి 4 లక్షల రూపాయలు ఆ వ్యక్తుల దగ్గర పట్టుకెళ్తే ఈ రోజు వాళ్ళు జైలు పాలయ్యి సుమారు 7 జైలు శిక్ష పడిన విషయాలు కూడా మా నోటీసులో ఉన్నాయి. అయ్యా వెంకటేశ్వర గారు, మీరు ఒకరు గుర్తుపెట్టుకోవాలా, మీరు మాట్లాడదాం అనుకుంటే రండి, మా జిల్లాలో నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం, చర్చిద్దాం. దేని మీద? ఒక బీసీ నాయకులకు కానీ ఒక ఎస్సీ నాయకులకు కానీ అన్యాయం జరిగిందని ఆలోచన వస్తే మీకు అడిమ చర్చిద్దాం. అంతే తప్ప కానీ మీ ఇల్లు ముట్టడిస్తాం, మీ గేట్లు కూల్చేస్తాం, మీకు మీ ఇంటికి వచ్చి మేము ధర్నాలు చేస్తామంటే ఇక్కడ ఎవరు కూడా గాజులు తొడుక్కోలేదు, చేతగానాలు ఎవరు లేరు. మా వరకు వద్దు, మేము దళితులు, మా బీసీ సోదరులకి మాకు ఎప్పుడు కూడా ఇక్కడ తారతమ్యాలు లేవు, మేమందరం కలిసి ఉంటాం, ఒక అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. మా మధ్య మీరు చిచ్చులు పెట్టడానికి వ్యవహారం చేస్తున్నారు. మీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎవరు నడిపిస్తున్నారో మాకు తెలుసు. పిల్లి అనుకుంటుంది నిజానికి అది పాలు తాగుతూ నన్ను ఎవరో చూడలేదు, ఈ ప్రపంచం చూడలేదు అని అనుకుంటుంది. ఈ పిల్లి ఎవరో తెలుసు, ఆ పాలు తాగే వ్యక్తి ఎవరో తెలుసు, మిమ్మల్ని ఆడించడం కూడా మాకు అందరికీ తెలుసు. అయ్యా మీకు డైరెక్ట్ గా చెప్తున్నాం, కృష్ణ గారు, మీరు దీంట్లో పూర్తిగా మీరు ఇన్వాల్వ్ అయ్యి పెత్తంశెట్టి వెంకటేశ్వర గారిని మీరు స్క్రిప్ట్ ఇచ్చి ఆడిస్తున్నారు. కాబట్టి మీ ఆటలు సాగు. మా పార్టీలో ఇప్పుడు వచ్చి ఎప్పుడు కూడా మా అంతర్గత విభేదాలు లేవు మాకు. మీరు వచ్చిన తర్వాత, మా పార్టీకి వచ్చిన తర్వాత రకరకాల గొడవలు సృష్టించి ఈ స్థానిక ఎలక్షన్లో ఏదో రకంగా తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో మీరు ఈ విధమైన రాజకీయాలు చేస్తున్నారు. మీ రాజకీయాలు మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం, మీ కుటిల రాజకీయాలు, మీ రాజకీయాలు అన్నీ మాకు తెలుసు. గతంలో పెద్దిశెట్టి వెంకటేశ్వర గారు ఒక మాట మాట్లాడారు నిన్న, మా బీసీ సోదరులు మాట్లాడిన దానికి. కాపునాడు కేసులోకి మీకు వెళ్ళవలసిన పని ఏంటి అంటున్నాడు. కాపునాడు కేసులకు ఎవరు వెళ్ళలేదయా? ఇంట్లో పడుకున్న వ్యక్తుల్ని వికలాంగుల మీద కూడా కేసులు పెట్టి దళితుల్ని బీసీలని కూడా అరెస్ట్మెంట్ చేసింది ఆనాడు కృష్ణ గారు ఆ గవర్నమెంట్ లో ఉండి మా అందరి మీద, మా సోదరులందరి మీద కేసులు పెట్టిన విషయం మీరు అందరికీ తెలుసు. అప్పుడు ఎవరున్నారు అక్కడ? తెలుగుదేశం పార్టీలో ఎవరున్నారు? ఎవరు పేర్లు సహకరించారు, ఎవరు ఇచ్చారు అనేది కూడా మాకు తెలుసు, మా నోటీసులో ఉంది. కాబట్టి వెంకటేశ్వర గారు, మీకు స్ట్రైట్ గా విషయం చెప్తున్నాం, మీరు మాట్లాడటానికి వస్తే చేస్తున్నానండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా, పార్టీ యొక్క నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖండిస్తూ రాజా గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని మాత్రమే హెచ్చరించడం జరిగింది. తెలుగు జనతా పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు గారు, పెద్దిశెట్టి వెంకటేశ్వరరావు గారు, ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే బీసీల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా దాడిశెట్టి రాజా గారు మాట్లాడారు. వారి యొక్క ఆత్మాభిమానాలు దెబ్బతీసాయని చెప్పి ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరుగుతూ కూడా ఆయన 23వ తారీఖున రాజా గారి ఇంటిని ముట్టడిస్తామని చెప్పి ఆయన సవాల్ విసరడం జరిగింది. ఆయన దాడిశెట్టి రాజా గారు అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదండి, ఆయన ఒక శక్తి. అయినా ఆయన వెనకాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆయన యొద్ద ఈ రోజు నిలబడి ఉన్నారు. మీరు ఎవరినైనా టచ్ చెయ్యాలి, ఆ ఇంటిని ముట్టడించాలి అనుకునేలాగా ఉంటే మొట్టమొదటిసారి